అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ చూసారా? చూశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సుహాస్ గారు ప్రతి ఒక్క మూవీస్ కానీ చూస్తూ ఉంటాను. ఏంటంటే అసలుకి న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఏంటంటే అసలు ఏదో మన ఫ్రెండే అక్కడ నటిస్తున్నట్టు ఉంటుంది అనమాట. నాకైతే ఇది బ్యాండ్ క్యారెక్టర్ తీసుకున్నాడు కాబట్టి, అంటే బ్యాండ్ వాయించే స్టైలు, ఆ గుండుతో కొట్టించుకునే హీరోయిన్ అత్తుకునే స్టైలు, లవ్ సీన్స్ ఇవన్నీ కానీ చాలా బాగున్నాయి. అంటే నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి ఎమోషన్తో కూడుకున్న లవ్ స్టోరీ అనేది కనపడుతుందని మనకి తెలుస్తూ ఉంది అనమాట. ట్రైలర్ చూడగానే ఫస్ట్ ఫీలింగ్ ఇంప్రెస్ అయ్యాను నేను. అంటే ఇటువంటి కథలో ఈ మధ్య రావటం లేదు కదా. ఒకప్పుడు నాని గారు చేసేవాళ్ళు, ఇప్పుడు నాని గారు కానీ ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు సుహాస్ చేస్తున్నప్పుడు ఏంటంటే దానికి మనం ఇంప్రెస్ అవ్వాలన్నమాట. మంచి ట్రాక్లోనే మంచి కథలే సెలెక్ట్ చేసుకుంటున్నాడనే చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి హీరో బ్యాక్గ్రౌండ్ అవసరం లేదండి, కథలో కంటెంట్ ఉంటే చాలు. అతని నలుపా తెలుపా, హైట్ ఉన్నాడా, బాడీ ఉందా, ఏం అవసరం లేదనమాట. మనకి కథలో కంటెంట్ ఉన్నదంటే అది ఏ సినిమా అయినా కానీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనమాట. మొన్న హనుమాన్ వచ్చింది, హనుమాన్ చిన్న హీరో అయినా కానీ బ్లాక్ బస్టర్ అయింది. రేపు దీంట్లో కానీ కంటెంట్ ఉందంటే ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరికి కావాల్సింది కూడా ఏంటంటే జస్ట్ కంటెంట్ బాగుందంటే ఓకే అవుతుంది. ఇప్పుడు ట్రైలర్ చూడంగానే నాకైతే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చూడంగానే అసలు క్యాస్ట్ గురించి కూడా చూపించారు. బట్ ఆ థియేటర్లో చూసినప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే బ్యాండ్ అంటే ఒక వర్గానికి చెందిన వృత్తి కదా అది. దాన్ని ఏ విధంగా ఇక్కడ చూపించారు, ఏమన్నా రియల్గా జరిగిన స్టోరీయా అనేది మనకి తెలియాలి. అంటే బ్యాండ్ కొట్టేది కూడా ఒక ఆర్ట్ అనే చెప్పాలన్నమాట. అంటే అందరినీ ఇంప్రెస్ చేయడము, డ్యాన్స్ చేసే వాళ్ళని కానీ ఏంటంటే ఈ బ్యాండ్కి ఇక్కడ వచ్చే మ్యూజిక్ వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలన్నమాట. అది క్యారెక్టర్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. ఆ డిఫికల్ట్ అయినా కానీ ఇది మనకి ట్రైలర్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. మరి సుహాస్ గారి మూవీ సెలక్షన్స్ ఎలా ఉన్నాయండి? సెలక్షన్స్ అయితే నాకు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రేంజ్లో ఏంటంటే కొత్త కొత్త కథలు రావాలి. ప్రతి ఒక్క ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఏంటంటే లైక్ చేస్తారు. లాస్ట్ టైం రైటర్ పద్మభూషణ్ అంటే మనం ఏమనుకున్నామంటే సినిమా చూసినప్పుడు జస్ట్ ఈ స్టోరీలు రాసుకునే వాళ్ళు అనుకుంటారు, కానీ అది అందరికి కనెక్ట్ అయిపోయింది. అలాగే కలర్ ఫోటో, అది జస్ట్ నార్మల్ విలేజ్లో లవ్ స్టోరీ, అది కూడా అందరికి కనెక్ట్ అయిపోయింది. కథలో కంటెంట్ ఉంటే అది ఏ స్టోరీ అయినా కానీ అది కనెక్ట్ అవుతుంది. మనకి అటువంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి. షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన పర్సన్ ఇలాంటి మూవీ సెలెక్ట్ చేసుకొని తీయడం ఎలా? నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. అంటే వీళ్ళ నుంచి కొత్తగా ఎవరు ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఒక మంచి బూస్టప్ ఉంటుంది. మనం కూడా ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు అవ్వచ్చు అని. ఇప్పుడు మామూలుగా అతను ఏంటంటే చాలా అవమానాలు చేశారు, నల్లగా ఉంటావు, పొట్టిగా ఉంటావు, ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఏంటంటే ఆ యాక్టింగ్ తోటి నలుపు తెలుపు బాడీ అనేది అవసరం. ఆ యాక్టింగ్ తోటి ఏంటంటే ఎవరినైనా ఏడిపించగలగాలి, ఎవరినైనా నవ్వించగలగాలి. అది నవరసాలు అంటారు కదా. ఆ విధమైన యాక్టింగ్ చేయడం వల్ల ఈరోజు అతనికి ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారు. అసలుకి నాకు చెప్పాలంటే హుదరాబాద్ ఒక పెద్ద హీరోగా నా ఫ్యాన్ ఫాలోయింగ్ సుహాస్ గారికి ఉందనే చెప్పొచ్చు అనమాట. సుహాస్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుందా, హీరోగా చేస్తే బాగుంటుంది? హీరోగా బాగుంటుంది అండి. కలర్ ఫోటో చూసినాక నేను షాక్ అయిపోయి అసలు ఫస్ట్ ఏదోలే అనుకున్నాను, కానీ అసలు ఇతను పెట్టి హీరోగా తీయడం ఏందనుకున్నాను. కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు నాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనమాట. ఆ విధమైన పర్ఫార్మెన్స్ హిట్ 2 లాగా ఏంటంటే మనకి క్లైమాక్స్కి వచ్చేసరికి సైకోయిజం చూపిస్తాడు. అసలు అది కూడా పీక్స్ అనే చెప్పొచ్చు. సుహాస్ గారు ఏంటంటే మంచి స్టోరీ సెలక్షన్ ఉందనే చెప్పొచ్చు. ఆయన హీరోగా చేయడం అంటే కామెడీకి ఈ తర డ్రాప్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను.